నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ఫస్ట్ ఎకనామిక్ సర్వే నిన్న, ఇవాళ ఫస్ట్ బడ్జెట్ వారి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్కి ఇవాళ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. నిన్న ఎకనామిక్ సర్వే చూస్తే అంటే ఇంత ముందు నుంచి వస్తున్నటువంటి వార్తలు ప్రతిరోజు పేపర్లో వస్తున్నటువంటివి, అది ఒకసారి రీకన్ఫర్మ్ చేశారు. మళ్ళీని ఏంటంటే 2012-13 సంవత్సరానికి 4.3% జీడీపీ గ్రోత్ రేట్ ఉంటే 2013-14 సంవత్సరానికి అది 4.7%. అంటే గత 15-20 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ సెక్టర్ కలిపిన దాన్ని జీడీపీ అంటారు. మూడిటి యొక్క గ్రోత్ రేటు అంటే వార్షిక అభివృద్ధి రేట్ అనేటువంటిది ఒక సంవత్సరం 4.3, ఒక సంవత్సరం 4.7. 2004 నుంచి 2009 వరకు చూస్తే దేశ సగటు వార్షిక అభివృద్ధి రేటు 9% దాకా ఉన్నటువంటిది ఇప్పుడు దాంట్లో సగానికి సగం కంటే తక్కువ పడిపోయి 4.3% లాస్ట్ ఇయర్, 4.7% మొన్న గడిచిన సంవత్సరం ఉందనేటువంటి జీడీపీ గ్రోత్ రేట్ గురించి చెప్పారు. అదేవిధంగా ఏంటంటే ఇవాళ ఇచ్చినటువంటి బడ్జెట్లో మనకు గడిచిన సంవత్సరం 2013-14 సంబంధించినటువంటివి ఫిగర్స్ చూస్తే కూడా చాలా నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి ద్రవ్య లోటు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది తగ్గించకపోతే మాత్రం ఇన్ఫ్లేషన్ అనేటువంటి తగ్గదు, అసలు మనకి ఎంప్లాయ్మెంట్ రాదు, ఎకనామిక్ గ్రోత్ ఇదే రకంగా దెబ్బతినిపోతుంది అనేటువంటి విషయం ప్రతి వాళ్ళు పెద్దలంతా మారుతున్నారు. అది లాస్ట్ ఇయర్ అంటే మొన్న గడిచిన సంవత్సరానికి 4.6% ఉంది. అసలు ఇవాళ బడ్జెట్ లో ఇంపార్టెంట్ ఇష్యూ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పవలసినటువంటి విషయం చెప్పండి ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ దేనికైతే బడ్జెట్ ఇచ్చారు ఆయన అంటే 2014-15 సంవత్సరానికి, ఇది ఏంటంటే డిలేడ్ బడ్జెట్. ఇది ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగే కనుక ఇంత ముందర ఒక ఇంటరిమ్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది కనుక దాని తర్వాత ఒక డిలేడ్ బడ్జెట్ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఈ డిలేడ్ బడ్జెట్ లో ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ 2 months యొక్క యాక్చువల్ రిసీట్స్, యాక్చువల్ పేమెంట్స్, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ పేమెంట్స్, క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి వాళ్ళ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. మన మీడియాకు కూడా ఒక వారం 10 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ 2 నెలల్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ 2,80,000 కోట్లు ఉంటే దాంట్లో వాళ్ళకు వచ్చినటువంటి రాబడులు 38,000 కోట్లే. అంటే 2,40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ 2,80,000 రూపాయల ఖర్చులు వాళ్ళు పెట్టేటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉండింది అనేటువంటిది వాళ్ళ వెబ్సైట్ లో అఫీషియల్ గా పెట్టారు, మీడియా కూడా రిలీజ్ చేసినటువంటి విషయం. అది వాళ్ళ బడ్జెట్ లో దాని గురించి ప్రస్తావన చేయలేదు. అది చేస్తుంటే ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఏవి కూడా టాలీ అయ్యిండేవి కాదు. ఎందుకంటే ఫస్ట్ 2 months లోనే 2,40,000 కోట్ల రూపాయలు ద్రవ్యలోటుగా వచ్చినటువంటిది ఇప్పుడు సంవత్సరం మొత్తాన్ని కలిపి 5,31,000 కోట్లు అని చెప్తున్నారు. ఇది ఏ రకంగా సాధ్యం అవుతుంది? కేవలం ఏంటంటే లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి టార్గెట్ ద్రవ్యలోటు అనేటువంటి 4.1% దాటకూడదు అనేటువంటి ఒక టార్గెట్ చిదంబరం గారు పెట్టారు కనుక, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ ఛాలెంజ్ అని ఈయన చెప్పాడు కనుక దానికి ఏదో రకంగా కిట్టించడం జరుగుతుంది తప్ప వాస్తవంగా చూస్తే ఇది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఫస్ట్ 2 months లో రెవెన్యూ లోటేమో ఆల్రెడీ 2,00,000 కోట్లు ఉంది. బట్ ఈ సంవత్సరం మొత్తానికి 3,73,000 కోట్లు పెడుతున్నారు. ఇవేవి జరిగేటువంటి విషయం కాదు. మరొక అసాధ్యం కానటువంటి విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పెట్టినటువంటి ప్లాన్ బడ్జెట్ 5,55,000 కోట్లు ఉంటే సుమారుగా 1,00,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. 5,55,000 కోట్లు బడ్జెట్ చేస్తే యాక్చువల్ ఎక్స్పెండిచర్ జరిగింది 4,50,000 కోట్ల రూపాయలు జరిగింది. అది 1,00,000 కంటే తక్కువ జరిగింది. జరగడం మూలం ఫిజికల్ డెఫిసిట్ జరిగింది. అయినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 5,70,000 కోట్ల రూపాయలు ప్లాన్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. సో ఈ ఫిగర్స్ అన్ని కూడా ఫస్ట్ డౌట్ఫుల్ ఫిగర్స్. ఇది అచీవ్ చేయగలుగుతారా లేదా అనేటువంటిది డౌట్ఫుల్ గా ఉన్నాయి. ఇది ఏంటి మొత్తం బడ్జెట్ కి సంబంధించింది. ఈ మొత్తం బడ్జెట్ 17,98,000 కోట్ల రూపాయల బడ్జెట్, సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ ఆయన 2014-15 సంవత్సరానికి అంచనాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది ఇంకా ఈ బడ్జెట్ లో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం చీలిపోయింది, ఎన్నో వాగ్దానాలు చేశారు. కొన్నేమో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చేసినటువంటి వాగ్దానాలు ఉండగా కొన్నేమో ప్రైమ్ మినిస్టర్ గారు స్పీచ్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆ రోజు బీజేపీ వాళ్ళు వెంకయ్యనాయుడు గారు కానీ మిగిలిన కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన వాగ్దానాలకు అంతా మేము కట్టుబడి ఉంటాం, రాబోయే ప్రభుత్వం మాదే వస్తుంది, మేము ఇంకా మెరుగైన విధానంగా చేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ బడ్జెట్ స్పీచ్ లో మొత్తం చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఫస్ట్ ఏం చెప్పారంటే, ఫ్రమ్ ది డే అపాయింటెడ్ డే అంటే June 2 నుంచి టిల్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ది రిపోర్ట్ ఆఫ్ ది 14th ఫైనాన్స్ కమిషన్ సుమారుగా 1 year దాకా వచ్చేటువంటి రీసోర్స్ గ్యాప్ అంటే ఫైనాన్షియల్ రీసోర్స్ గ్యాప్ ఎంత వచ్చినా కూడా అది ఈ సంవత్సరం 2014-15 యూనియన్ బడ్జెట్ లో మేము మీట్ అవుతాం. ఆ గ్యాప్ ఆంధ్రప్రదేశ్ కి కొత్త స్టేట్ కి వచ్చేదని చెప్పారు. దాని గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. అది మనందరం చూస్తున్నాగా.
రెండోది స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 years ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ 5 కాదు 10 years ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళు అడిగారు. మనందరం 15 ఏళ్ళు ఇవ్వాలని అడిగాం మనం. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. బ్రాడ్గా ఒక స్టేట్మెంట్ ఏం చేశారంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేము ఏమైతే కమిట్ అయ్యాం వాటికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయం చెప్పారు. కానీ వాటికి సంబంధించి బడ్జెట్ ఎంత పెట్టామని కానీ, ఫర్ ఇన్స్టెన్స్ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ గురించి ప్రస్తావన ఉంది, యాక్ట్లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఎంత డబ్బులు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి ప్రస్తావన లేదు. దానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు మొన్నే స్టేట్ గవర్నమెంట్ అడగడం జరిగింది. దాని గురించి మళ్ళీ ప్రస్తావన లేదు దాంట్లో. ఇవాళ బడ్జెట్ స్పీచ్ లో లేని ప్రస్తావన, లేని విషయాలు చెప్తున్నా. తర్వాత దుగ్గరాజపట్నంలో పోర్టు కడతామని చెప్పారు. ఇవాళ ఎన్నో పోర్టులు కడతాం అనేటువంటి చెప్పారు. కానీ యాక్ట్ లో ఉండేటువంటి దుగ్గరాజపట్నంలో కడతాం అనేటువంటి దీంట్లో లేవు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారి బడ్జెట్ స్పీచ్ అది లేదు. తర్వాత మనకు ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇస్తా ఉన్నారు. ఐఐఎం ఒకటి ఇస్తా ఉన్నారు. ఇవాళ 5 IIM దాకా పెడతా ఉన్నారు. కానీ దాని గురించి మన స్టేట్కి ఇచ్చేదాని గురించి ప్రస్తావన లేదు. కోర్స్ ఐఐటి ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. ఎయిమ్స్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. కానీ ఇస్తామని చెప్పిన చాలా విషయాలు ఇవ్వలేదు దీంట్లో. ఎందుకంటే దుగ్గరాజపట్నంలో చాలా ఇంపార్టెంట్ పోర్టు, దాని గురించి ప్రస్తావన లేదు. రెవెన్యూ డెఫిసిట్ గురించి మీటింగ్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ యొక్క సర్వైవల్ అయితే, ఎందుకంటే నిన్నే ముఖ్యమంత్రి గారు స్టేట్కి ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉండబోతుంది, రిసోర్స్ గ్యాప్ ఎంత ఉండబోతుంది అనేటువంటి ఒక వైట్ పేపర్ ఇవ్వడం జరిగింది. మరి దీని గురించి ప్రస్తావన లేకపోతే నిజంగా వస్తాయా రావా, ఏంటి దీని సంగతి ఏంటనేటువంటి విషయం తెలియదు. రాని పరిస్థితుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇది కాకుండా క్యాపిటల్ సిటీకి చెప్పినప్పుడే సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తా ఉన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి ఇస్తా ఉన్నారు, ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తా ఉన్నారు. వాటి గురించి దేని గురించి ప్రస్తావన లేదు. కాకుండా మెట్రో రైలు గురించి విశాఖపట్నంకి ఇస్తామని చెప్పారు, దాని గురించి ప్రస్తావన లేదు. విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యన ఒక మెట్రో రైల్ సిస్టమ్ కడతామని చెప్పారు, దాని గురించి ప్రస్తావన లేదు. ఇంకా మరి ఇండస్ట్రీ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఇవన్నీ ఇస్తామని చెప్పారు. అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, దాని గురించి ప్రస్తావన కూడా లేదు. ఇవన్నీ యాక్ట్ లో ఉండేటువంటి విషయాలు కొన్ని. సో యాక్ట్ లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని. ప్రైమ్ మినిస్టర్ స్పెసిఫిక్ గా బుందేల్ఖండ్ ప్యాకేజ్, తర్వాత బొలంగిరి ప్యాకేజ్ అనేటువంటి 2 ప్యాకేజ్ ఉన్నాయి, రూరల్ డెవలప్మెంట్ ప్యాకేజెస్. ఇవి మన రాయలసీమకి, నార్త్ కోస్ట్ ఆంధ్రకి ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఈ స్పీచ్ లో ఎక్కడ కూడా ప్రస్తావన లేకపోవడం అనేటువంటిది గమనించవలసిన విషయం. మనం ఇంకా దీంట్లో కొన్ని పాజిటివ్స్ లేవని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పాలసీ విధానంగా కొన్ని పాజిటివ్స్ ఉన్నమాట వాస్తవం. ఇండస్ట్రీకి, ఇన్వెస్టర్స్ కి ఏమవుతుందంటే భారతదేశంలో ఒకసారి ఏదో అంత అన్సర్టనిటీ అయింది. ల్యాండ్ అలాట్మెంట్ చేశారు పాత గవర్నమెంట్, మొత్తం కొత్త గవర్నమెంట్ వచ్చి అన్ని క్యాన్సిల్ చేయడం. పాత గవర్నమెంట్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి, కొత్త గవర్నమెంట్ వచ్చి మార్చేయడం. అది కూడా రెట్రాస్పెక్టివ్ గా పాతకాలం నుంచి మార్చడం అనేది జరుగుతున్నాయి. సో దీంతో ఏమవుతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మరి ముఖ్యంగా ఇండియాకి రావడానికి భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు ఒక ఇన్సెంటివ్ ఇస్తారని వచ్చాము, తర్వాత మార్చేస్తున్నారు వచ్చి, కొత్త గవర్నమెంట్ వచ్చి. సో వీటికి వాళ్ళు భయపడుతున్నారు. దానికి వీళ్ళు ఏంటంటే రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ లెజిస్లేషన్ తీసేస్తున్నాం అని చెప్పారు. అంటే అది విధానపరమైన డెసిషన్, చాలా ఇంపార్టెంట్, మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇదివరకైనా మనం ఏదో ట్యాక్స్ కడతాం, మనం లా చదువుకుంటూ ట్యాక్స్ కడతాం, ఇండస్ట్రియలిస్ట్ పర్టికులర్ గా. చదివాక ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇది కాదు 100 రెట్లు ఏదో పెంచుతారు, 50 రెట్లు పెంచుతారు. అది అన్ఎండింగ్ గా ఉంటుంది. అంటే లిటిగేషన్ ఇప్పటికి తేలకుండా ఉంది. అందుకోసం ఇప్పుడు ఏం పెట్టారంటే అడ్వాన్స్ రూలింగ్ అనేటువంటి కొత్తగా పెట్టారు. అంటే నువ్వు ముందరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో సెటిల్ చేసుకోవచ్చు. నేను ఇంత ఖర్చు పెట్టినాను, ఈ ఐటమ్ మీద ఈ ట్రాన్సాక్షన్ ఉంది, దీని మీద మేము ఎంత ట్యాక్స్ కట్టాలో మీరు చెప్పమని అడిగేటువంటి ఒక వస్తువు ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీ అది. దాంతో ఏమవుతుందంటే అంటే విధానపరంగా ఏంటంటే కొన్ని అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఉండేటువంటి డౌట్లు ఏమన్నా తీసేయడం అనేటువంటిది జరిగింది. అది కూడా కాకుండా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ చేయడం కోసం అనేటువంటి విషయంగా ఇదివరకైనా లాస్ట్ బడ్జెట్ లో మీరు గమనించండి, ఒక 100 కోట్లు దాటి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎలవెన్స్ రిజర్వ్ 25%. అంటే 100 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 25 కోట్ల రూపాయలు డిప్రిసియేషన్ కింద మీరు అకౌంట్ లో జమ చేసుకోవచ్చు అనమాట. అంటే ఖర్చు చేసుకుంటూ రాసుకోవచ్చు మీరు. ఆ 25 కోట్ల మీద మళ్ళీ ట్యాక్స్ తగ్గుతుంది మీకు 100 కోట్ల మీద. సో ఇదివరకు 100 crores అండ్ అబౌవ్ అని పెట్టారు, దాన్ని ఇప్పుడు తగ్గించి 25 కోట్ల నుంచి కూడా ఇవ్వడం ఇస్తామని చెప్పి దాని మూల కూడా ఇన్వెస్ట్మెంట్ బాగా రావడానికి అవకాశం. ఇవన్నీ విధానపరమైన దీంట్లో మార్పులే ఉండవు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇవన్నీ ఇంట్లో ఉంటాయి. ఇవి వీళ్ళు తీసుకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇంకా ట్యాక్స్ ల్యాబులకు వస్తే ఎంతో చాలా మంది ఆశించారు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు డైరెక్ట్ గా స్లాబ్ పెంచారు. ఇంకొక 50,000 రూపాయలు ఏటీసీ ఎగ్జామ్షన్ కింద, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దానికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చేటట్టుగా చేశారు. ఇవన్నీ కాకుండా
మరికొన్ని విధానపరంగా అంటే మేము చేయబోతున్నాం అని చెప్పింది ఏంటంటే హౌసింగ్ చాలా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనపడుతుంది. పర్టికులర్ గా రూరల్ హౌసింగ్ కి, రూరల్ రోడ్స్ కి బడ్జెట్ ఎలొకేషన్స్ పెంచారు. నిజంగా వీళ్ళు ఇవ్వగలుగుతారా లేదనేటువంటి తెలియదు. 7,000 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీస్ కోసం అంటే పెద్ద చిన్న చిన్న సిటీస్ కి స్మార్ట్ సిటీస్ కింద, సెటిలైట్ సిటీస్ కింద డెవలప్ చేయడం కోసం ఒక 7,000 కోట్లు ఇవి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లోనూ. తర్వాత సుమారుగా చేసిన దాంట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేషనల్ రూరల్ డ్రింకింగ్ మిషన్ పెట్టి ఒక 3,600 కోట్ల రూపాయలు ఇవ్వడం. అంటే డైరెక్ట్ గా మన స్టేట్ కి ఎంత వస్తాయనేటువంటిది మనం చెప్పలేము దీంట్లో. ఇంకోటి మన స్టేట్ కి సంబంధించిన దాంట్లో ఏంటంటే వీళ్ళు 14-15 పోర్టులు భారతదేశం వాటిని డెవలప్మెంట్ చేసేటువంటి దాంట్లో ప్రక్రియగా కాకినాడ సీపోర్ట్ కూడా ఎంచుకున్నారు. దాంట్లోనూ అక్కడ ఒక హార్డ్వేర్ పార్క్ కూడా పెట్టేటువంటి ఒక అవకాశం ఉందనేటువంటి విధానపరమైన స్టేట్మెంట్ చేశారు. అది ఎప్పుడు పెడతారు, ఎన్ని రోజులు వస్తుంది అనేటువంటిది మనకి ఇంకా ఐడియా లేదు దాని గురించి. అది సో నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అనేటువంటిది ఒకటి పెట్టారు దీంట్లో. తర్వాత అగ్రికల్చర్ కి 4% ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. క్రాప్ లోన్స్ మీద అనేటువంటిది ఇచ్చారు. అదే రకంగా ఎస్హెచ్జిస్ కి ఇదివరకు 150 జిల్లాలే ఉంటే ఇంకొక 100 జిల్లాలకి సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి. అంటే 4% ఇదివరకు 150 జిల్లాలు. భారతదేశం ఇప్పుడు 630 జిల్లాలు ఉండగా లాస్ట్ ఇయర్ 150 జిల్లాలు ఉంటే అడిషనల్ గా ఇంకో 100 జిల్లాలకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మరికొన్ని విధానపరమైన డెసిషన్ తీసుకుందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి రావడానికి ఒకటి ఇన్సూరెన్స్ లో చాలా కాలంగా బీజేపీ అపోజ్ చేస్తున్నటువంటి విషయాలు మనకు తెలుసు. ఎఫ్డీఐ లాస్ట్ టైం డీటెయిల్ ఎంత గొడవ చేశారు వాళ్ళు అనేటువంటి విషయం. ఇప్పుడు సడన్ గా వాళ్ళు విధానాలు మార్చుకున్నారు, వాళ్ళు పవర్లోకి వచ్చారు కనుక మార్చుకుని ఇవాళ వాళ్ళు ఏంటంటే 49% దాకా ఎఫ్డీఐ ఇన్సూరెన్స్ సెక్టర్లోకి, తర్వాత డిఫెన్స్ ప్రొడక్షన్ లో కూడా పెట్టారు. దానివల్ల ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. అదొకటి విధానపరంగా తీసుకున్నటువంటి డెసిషన్స్ లో. ఇంకోటి ఏం డెసిషన్ తీసుకుందంటే వచ్చే రోజుల్లో ఈ బ్యాంక్స్ లో ఉండే షేర్ క్యాపిటల్ కూడా మనకు ఉండేటువంటి 23-24 నేషనలైజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటిలో ఉండే షేర్ క్యాపిటల్ లో కూడా మెల్లగా డిజిన్వెస్ట్ చేస్తాం మేము. గవర్నమెంట్ విల్ బి ద బిగ్గెస్ట్ షేర్ హోల్డర్. కానీ ఇప్పుడు ఏంటంటే వర్చువల్ గా 80%, 70%, 60% షేర్ హోల్డర్స్ ఉన్నారు చాలా బ్యాంకుల్లో. అట్లా కాకుండా గవర్నమెంట్ ఏ 30%, 40% పెట్టుకుని మిగిలిన 60% ప్రజలకు ఇచ్చేస్తారు. అంటే ఇన్సూరింగ్ దట్ ఏ ఒక్కడికి కూడా అంతకంటే ఎక్కువ ఉండడానికి లేకుండా హైయెస్ట్ షేర్ హోల్డర్ ఓన్లీ గవర్నమెంట్ ఉండేటట్టుగా మిగిలిన షేర్. దానివల్ల ఏంటంటే 2 రకాలైనటువంటి చూస్తున్నారు. బ్యాంక్స్ కి ఒక రకంగా అటానమీ వస్తుంది గవర్నమెంట్ నుంచి. రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ కి ఇప్పుడు డబ్బులు లేవు అసలు తెలుస్తున్నాయి మనకి. ఫస్ట్ 2 months కి 2 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు, ఇంకో 2.5 లక్షల కోట్లు ద్రవ్య లోటు వచ్చినటువంటి పరిస్థితుల్లో మనకు కొద్దిగా డబ్బులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, దీని గురించి నేషనల్ లెవెల్లో డిబేట్ ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇది కాకుండా కూడా రూరల్ గోడౌన్స్ కానీ సబ్స్టాన్షియల్ గా బడ్జెట్ ఎలొకేషన్ చేశారు. ఇండియా మొత్తంలో ఈ గోడౌన్స్ లేవు కనుక ఇప్పుడు మనం చూసిన లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో బంపర్ క్రాప్ వచ్చింది. ఎంఎస్పీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు, ఎందుకంటే గోడౌన్స్ లేవన్నారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. సో దాని మీద పెద్ద హ్యూ అండ్ క్రై అయింది. మనం గోడౌన్స్ కట్టుకోవాలనేటువంటి విషయంగా చాలా మంది మనం కూడా కోరాం. మేము కూడా మా మేనిఫెస్టోలు కూడా పెట్టాం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఉంటుంది, దాన్ని డబుల్ చేస్తాం అనేటువంటి విషయం. సో ఆ రకంగా రూరల్ గోడౌన్స్ కట్టడం అనేటువంటిది ఒకటి కన్స్ట్రక్షన్ భూము, మరొకటి ఏంటంటే అగ్రికల్చర్ గా కూడా ఒక రకమైనటువంటి రైతు కూడా స్టెబిలైజేషన్ వస్తుంది ఒకటి. ఇది కాకుండా కూడా ఫార్మర్స్ కి 500 కోట్ల రూపాయలు స్టెబిలైజేషన్ ప్రైజెస్ ఫర్ అగ్రికల్చర్ కమాడిటీస్ అని పెట్టాను. కానీ ఇదేంటంటే ఉత్త సింబాలిక్, ఇది నామమాత్రం. ఇది ఇంత పెద్ద దేశంలో ఈ 500 కోట్లు దేనికి సరిపోతుంది నాకు తెలియదు, కానీ ఒక బిగినింగ్ అనేటువంటి జరిగినటువంటి విషయం అనమాట ఇది. తర్వాత ఈ సంవత్సరం అగ్రికల్చర్ లోన్స్ సుమారు 8 లక్షల కోట్లు ఉండబోతాయి అనేటువంటి చెప్పారంటే 1 లక్ష కోట్ల దాకా పెరుగుతాయి అనమాట. 1,25,000 కోట్లు పెరుగుతాయి. ఇది 2004లో 85,000 కోట్లు ఉంది. ఇప్పుడు సుమారుగా 8 లక్షల కోట్ల కంటే 10 రెట్లు పెరిగింది అగ్రికల్చర్ క్రెడిట్ అనేటువంటి విషయం. ఇంకా మిగిలినవన్నీ రొటీన్ 24/7 ఎలక్ట్రిసిటీ ఇస్తాం. తర్వాత ఇవన్నీ చెప్పారు. రూరల్ హౌసింగ్ మాత్రం 8,000 కోట్ల రూపాయలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇస్తామని చెప్పారు. ఇంట్లో ప్రధానమైనటువంటి రూరల్ హౌసింగ్ ఒకటి, రూరల్ రోడ్స్ ఒక 20,000 కోట్ల రూపాయలు,
రూరల్ హౌసింగ్ ఒక 8,000 కోట్ల రూపాయలు. ఇది ఎకానమీ కూడా బూస్తుంది. అంటే అంత మాత్రం సిమెంట్, అంత మాత్రం స్టీల్, అంత మాత్రం లేబర్ తీసుకున్నారు. కాకపోతే ఒక క్లారిటీ లేనటువంటి ఒక విషయం ఏంటంటే ఎన్ఆర్ఈజీ కంటిన్యూ చేస్తాం, కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచడానికి కూడా దాన్ని లింకప్ చేస్తా ఉన్నారు. దాని గురించి క్లారిటీ కావాలి కొద్దిగా. ఇప్పుడు మనకు ఫైనాన్స్ మినిస్టర్ గారి స్పీచ్ మనం చదివి విన్నాం తప్ప దాంట్లో ఫైన్ ప్రింట్స్ ఏవి చూడలేదు మనం. అందుకోసం ఒకవేళ మిగిలిన విషయాలు కూడా మనకు తెలియడం లేదు. ఒకటి మాత్రం డెఫినెట్ గా ఏంటంటే ఈ క్యాపిటల్ సిటీకి మనం అడిగినట్టుగా 5,000 కోట్లు పెట్టలేదు వాళ్ళు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి ప్రామిస్ ఏదైతే ఉందో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి దాని గురించి ఈ బడ్జెట్ లో మనకి ఎగిరిపోయిందా లేకపోతే ఉందా లేదా కూడా తెలవడం లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిసోర్స్ గ్యాప్ అని ఏదో 18,000 కోట్లు ఎంతో రిసోర్స్ గ్యాప్ ఉంటుందని చెప్పించిన దాని గురించి మొత్తం మన యొక్క ఆ కొత్త స్టేట్ అంతా కూడా ఆధారపడిందే దీని మీద. ఏంటి రిసోర్సెస్ గ్యాప్ బిట్వీన్ ది అపాయింటెడ్ డే టిల్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ది రిపోర్ట్ ఆఫ్ ది 14th ఫైనాన్స్ కమిషన్ సుమారుగా 1 year. ఈ 1 year కూడా 2014-15 యూనియన్ బడ్జెట్ నుంచి ఇస్తామని చెప్పి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం, ఇప్పుడుండే ఫైనాన్స్ మినిస్టర్ గారు అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ అప్పుడు రాజ్యసభలో మేము దీన్ని 100% మేము ఆనర్ చేస్తామని చెప్పిన మాట జరిగింది. దీని గురించి ప్రస్తావన లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు.